హాయ్ అండి. ఈ మధ్య వీడియోకి మనకి క్యాబ్ బాగా వచ్చింది కదా వాణి కిచెన్లో. ఈరోజు మనం క్యాబేజీ పకోడీ చేశానండి. చాలా చాలా టేస్టీగా యమ్మీగా అమృతంలా ఉంటుందండి. చాలా బాగుంటుందండి ఈ క్యాబేజీ పకోడీ. చాలా టేస్టీగా యమ్మీగా క్రిప్సీగా వర్షం పడుతున్నప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా చేయాలో, ఈ క్యాబేజీ పకోడీ ఏ మెథడ్లో చేయాలో, ఇలా చేస్తే క్రిప్సీగా వస్తాయో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా యమ్మీగా ఉండే క్యాబేజీ పకోడీ. ఇంకెందుకంటే వీడియోలోకి వెళ్దాం రండి. హాయ్ అండి, వాణి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం క్యాబేజీ పకోడీ కోసం క్యాబేజీ అండి సన్నగా తరుముకొని ఇలా నేను తరిమినట్టు కట్ చేయాలండి. క్యాబేజీ సన్నగా పొడవులా కట్ చేయాలండి. చూడండి, చిన్న కట్ చేశాను. చూడండి, ఇలా కట్ చేసేయాలి. ఆనియన్స్ మీ ఇష్టము, స్కిప్ చేయొచ్చు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఆనియన్స్ అనేది టేస్ట్ కోసం వేసానండి, అది మీ ఇష్టం. ఆనియన్స్ తర్వాత కారం ఏంటది అంట, ఇది అమ్మమ్మ వాళ్ళ కారం చాలా చాలా ఘాటు ఉంటుంది. అందుకే కొంచెం వేసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది. కారం చాలా బాగుంటుంది, అది పెట్టించిన కారము గిన్నెలో బాగుంటుందండి. తర్వాత సాల్ట్ తగినంత. ఒకసారి సాల్ట్ అయితే కలిపినాక టేస్ట్ చూసుకోండి. మనం పిండి తడిపినాక ఏనికి రాదు సాల్ట్. చూడండి, తర్వాత కొంచెం బియ్యం పిండి, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, 1 కప్పు మైదా పిండి వేసుకోండి. నువ్వులు వేసుకొని తగినంత. నేను చూడండి మైదా వేస్తున్నాను. అన్ని 3 పిండిలు సమానంగా తీసుకోండి. ఏదైతే ఏందండి, శనగపిండి కొంచెం తక్కువ తీసుకుంటే అయిపోతుంది, మిగతా ఎక్కువ తీసుకున్నా సరే సమానంగా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకటే పిండితో చేస్తే టేస్ట్ వేరే ఉంటుంది. 3 రకాల పిండితో చేసి ఇంకా టేస్ట్ వేరే ఉంటుంది. మీకు కావాలంటే ఇలా కలిపిన పొడి గిన్నె వేసుకోవచ్చు అండి. కాకపోతే పొడి వేస్తే ఇవి క్రిప్సీగా వస్తాయి, కానీ పిండి అంత పట్టదు. ఇలా వేరే టేస్ట్ ఉంటుంది. నేనైతే సేమ్ చపాతీ ముద్దలేక కలిపేస్తున్నాను. చపాతీలా కలుపుతాము అలా కలుపుతున్నానండి. చపాతీలా కలుపుతున్నాను. గట్టిగా రావాలండి, మిశ్రమం అనేది గట్టిగా రావాలి. అది మన ఇష్టము. గట్టిగా పిండితోనే గట్టిగా తడుపుతానేమో పకోడీ క్రిప్సీగా వస్తాయి. లేదు మామూలు లూజ్ ఉంటేనేమో పకోడీ అనేది కొంచెం చల్లారినాక మెత్తగా అయిపోతుంది. చూడండి, నేనైతే ఇలా కలిపేసాను. కొన్ని వాటర్ ఎక్కువైనా అయినా పర్లేదు, మనకి ఇప్పటి మందమే కొన్ని కాబట్టి తక్కువ పెట్టాను. అయితే ఆయిల్ వేస్తున్నానండి. తగినంత ఆయిల్ వేసేసాను. చూడండి, ఆయిల్ మరుగుతుంది. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మరి పెద్దగా ఉండకూడదు, చిన్నగా ఉండకూడదు. కొంచెం వేసి చూద్దాము, ఆయిల్ వేడెక్కిందా లేదా తెలిసిపోతుంది. చూడండి, మనం కొంచెం పిండి వేసాం కదా, అది వేడై పైకి వచ్చేంత వరకు ఉంచాలి. వచ్చాక తర్వాత కొంచెంగా వేసేయాలండి. చూడండి, పైకి వచ్చేసింది. కొంచెం వేసేస్తున్నాను. మీకు కావాలంటే పకోడీ హాఫ్ వేగాక తీసి పక్కకు పెట్టి మళ్ళీ అన్నీ ఒకసారి మళ్ళీ వేయించవచ్చండి. అలాగిన టేస్ట్ బాగుంటుంది, మంచిగా అవుతాయి, క్రిప్సీగా వస్తాయండి. లేదు డబల్ ప్రాసెస్ అనుకుంటే ఒకటేసారి బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేయండి. నేనైతే బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసాను. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి పకోడీ, తీసేస్తున్నాను. నేనైతే ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకుంటున్నానండి. మనకు రైస్ కుక్కర్కి వస్తాయి కదా, ఇలాంటి గిన్నెలు వేసుకోవచ్చు. లేకపోతే బూందీ పట్టే జల్లెడ ఉంటుంది కదండి, బూందీ పట్టే జల్లెడ కానీ, ఇది మనకు ఏమంటారు చింతపండు ఉడవసి జల్లెడ కానీ అందులో కానీ వేసుకోవచ్చు అండి. ప్లాస్టిక్ దాంట్లో వేయొద్దు, ప్లాస్టిక్ అది వేడికి కరిగిపోయి పకోడీకి అంటుకోపోతుంది. స్టీల్ దాంట్లో కానీ అతని దాంట్లో కానీ వేయాలి. నెక్స్ట్ వేస్తున్నాను అండి. నెక్స్ట్ వేస్తున్నాను. ఇలా చిన్న వేళ్ళతో చిన్న వేయాలండి. మరి పెద్దగా వేసినా కానీ పిండి పైన కాలుతుంది, లోపల కాలదు. ఇలా చిన్నగా వేయాలి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే, మనకు పకోడీకి క్యాబేజీ ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ ఉండాలని, అప్పుడే పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇవి అయిపోతున్నాయి.
చూడండి తీస్తున్నాను. ఎంత చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మా అమ్మమ్మ చిన్నగా ఉన్నప్పుడు బాగా చేసేదాన్ని. మిర్చీలు, ఆలుగడ్డ బజ్జీలు, పకోడీ చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ బాగా డీప్ ఫ్రైలు చేసేది. ఇప్పుడు తక్కువ అయిపోయింది పెళ్ళయ్యాక. ఎందుకంటే ఇంట్రెస్ట్ పోయింది. ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇప్పుడున్న కాలానికి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దని నేనైతే అసలు ఇంట్లో చేయను. ఎప్పుడో ఒకసారి చేస్తాను ఆయిల్ ఫుడ్ అయితే. ఇదైతే స్పెషల్గా నేనైతే యూట్యూబ్ వీడియో కోసమే చేశాను. స్పెషల్గా ఒక్కసారి చేసి యూట్యూబ్లో పెడదామని నాకు ఒక కోరిక ఉండేది. చాలా ఇష్టం అండి క్యాబేజీ పకోడీ అంటే. నాకు చాలా ఇష్టము. అంత నాకు చాలా టేస్ట్గా ఉంటుంది క్యాబేజీ పకోడీ కానీ, మిర్చీలు కానీ. ఇంకొకటి ఏంటంటే హర్షలు అంటే మొక్కజొన్న హర్షలు చాలా బాగుంటాయండి. మేమైతే పొలంలో ఉన్నప్పుడు అయితే చాలా బాగా చేసుకునేది. మాకు పొలం ఉండేది, అందులో పండించిన కంకులు ఉంటాయి కదా, స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్తో మా అమ్మమ్మ హర్షలు చేసేది. మా అమ్మమ్మ కానీ మా అమ్మ హర్షలు అయితే బాగా చేసేది. ఒకసారి హర్షలు చేసిన నేను వీడియోలో పెడతానండి. ఆయిల్కి ఎక్కువ పట్టుకోదండి పకోడీకి, హర్షలకు ఎక్కువ పట్టుకునేది ఏంటంటే బజ్జీలకు, పునుగులు కానీ, బోండాలు వాటికైతే ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుంది. ఇలా అయితే ఆయిల్ ఏమి ఎక్కువ పట్టుకోదు. చాలా టేస్టీగా బాగుంటుందండి. చూడండి ఆల్మోస్ట్గా అన్నీ అయిపోయినాయి. నేను చాయ్లను అయితే తీసుకున్నా. నాకు చాయ్లకైతే చాలా ఇష్టం అండి. మిర్చి చాయ్లో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మిర్చి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.